నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. దువ్వాడ శ్రీనివాస్ లాస్ట్ టైం టెక్కల్లో కారు దొక్కి దాని తర్వాత ఒడిస్సాలో తేలాడు. అదేంటో శ్రీకాకుళంలో ఉన్న ఈ క్యాండిడేట్లందరికీ ఒరిస్సా బాగా నచ్చుతుంది అనుకుంటా. తమ్మినేని సీతారాం ఒరిస్సాలో దాక్కున్నాడు. పోలీసులు వెళ్ళారు. షో చేశాను చూడండి ఒకసారి. ఆయన అరెస్ట్ ఈడ్చుకులాటం గురించి. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం నుంచి చెందిన క్యాండిడేట్, అక్కడ ఒరిస్సా. దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్లో కారు దొక్కి ఒరిస్సా. ఇది కాకుండా మనం చూసుకుంటే నిన్న ఈ క్యాండిడేట్ మన సీదిరి కూడా శ్రీకాకుళమే. మొత్తానికి ఊసాలు కదులుతున్నాయి శ్రీకాకుళంలో వైకాపా క్యాండిడేట్లకి. సో 3 వారాల క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఇలాగే కారు దొక్కి ఒడిస్సాకి వెళ్ళాడు. ఆ రోజు ఏమన్నాడు, నాకు ఒంట్లో బాగాలేదు, నేను 3 వారాల టైం అడిగా అన్నాడు. 3 వారాల టైం సమీపించింది. ఇప్పుడు శ్రీకాకుళంలో 3వ పేరు దువ్వాడ వారి పేరు అని చెప్పి బాగా చక్కర్లు కొడుతుంది. దువ్వాడ వారిని వదిలే ప్రసక్తే లేదండి. ఎందుకంటే లాస్ట్ టైం, అంటే నేను చెప్పడం కాదు, ప్లీజ్ నన్ను అనుకోవద్దు మళ్ళీ. లాస్ట్ టైం పోలీసులు అందరూ ఈ దివ్యల కోసమే, ఇదేంటి ఏం కాదు కరిగిపోయాను కర్పూర దీపం లైటర్, ఆ చిన్న బిట్ ఒకసారి ఏంటి ఇక్కడ. సో ఈ కర్పూరాన్ని కాపాడడం కోసమే లిటరలీ ఇంటి ముందు పోలీసులు స్థావరాలు పెట్టి కూర్చున్నారు ఆ రోజు. మా ఆయన ఎక్కడ అని తెగ తిరిగింది. మొత్తం డ్రామా అంతా ఆ రోజు చేసింది. వాళ్ళందరూ పిచ్చి డ్రామా పండించారు ఇద్దరికిద్దరు. సో ఆ దువ్వాడ ఆ రోజు అక్కడ 150 మంది పోలీసులు వెయిట్ చేస్తున్నారు ఇతని కోసం. ఆ రోజు అరెస్ట్ అయ్యేవాడే మొత్తానికి టింగ్ అని తప్పించుకుని పోయాడు. నాకు గుండె ప్రాబ్లం ఆ రోజు అనిపించింది. కానీ నెక్స్ట్ డే నుంచి బాగానే ఉన్నాడు, మొత్తం బాగానే ఉన్నాడు, బాగానే తిరుగుతున్నాడు, మొత్తం ఉంది. సో నెక్స్ట్ అరెస్ట్ దువ్వాడది శ్రీకాకుళంలో. మోస్ట్ హ్యాపెనింగ్ అయిపోయిందండి శ్రీకాకుళం. దువ్వాడకి 3 వారాలు కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు పోలీసులు పిలుస్తారు మళ్ళీ, రా దువ్వాడ కమ్ లెట్స్ ఇన్వెస్టిగేట్ అని చెప్పి. మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి ఈసారి ఈ మాధురి కూడా వెళ్ళిపోద్ది. ఎలా వెళ్ళిపోద్ది అంటే బుర్కా వేసుకుని వెళ్ళిపోద్ది. ఆపలేరు ఈసారి. ఈ క్యాండిడేట్ ఆపడం మాత్రం మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల వల్ల అవ్వదు. వెళ్ళిపోద్ది ఎలాగని అక్కడికి వెళ్ళిపోయి పెట్రోలు అగ్గిపెట్టి మర్చిపోయిన పెట్రోలు, దాని తర్వాత వెనకమాల నలుగురు 5 ఫాలోవర్స్ ఉంటారు. దువ్వాడకి అంతకంటే ఎక్కువ ఉండరు. ఈమె గొంతే చిల్లరగా ఎక్కువ లేస్తే ఏంటో ఆ చిన్న బిట్ అయిన ఆమె ఎలా అరిసిందో. సో ఇక ఈ వారం మాత్రం మనకి శని ఆదివారాల వరకు మనకి తమ్మినేని సీతారాం ఉన్నాడు. ఈ క్యాండిడేట్ నిన్న సీదిరి, నెక్స్ట్ దువ్వాడ. మొత్తానికి రచ్చరచ్చగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఆఫ్టర్ 2.5 years, లిటరల్ 2 years అండి, యాక్షన్ అనేది మొదలైంది. జామ్ ప్యాక్డ్ యాక్షన్ అనేది మొదలైంది. దాంట్లో శ్రీకాకుళం నుంచే 2, 3వ వికెట్ దువ్వాడ. ఇది పెద్ద న్యూసెన్స్ కేసు నిజంగా చెప్పాలంటే. ఎందుకు న్యూసెన్స్ అని ఎందుకు అంటానంటే వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అంత అతిగా ఉంటుంది. వీళ్ళందరినీ మొత్తానికి రాష్ట్రంలో సెటరేట్ చేసే పొజిషన్కి వచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దువ్వాడ ఈజ్ మోస్ట్ వాంటెడ్ బ్లూ ఐడ్ బాయ్ ఆఫ్ జనసేన. లిటరలీ అందరికీ ఫ్యాన్స్ ఉండటం వేరు, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉండటం వేరు. ఫ్యాన్ ప్లస్ జనసేన కార్యకర్త అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కోడితే ప్రశ్న రావణ్ వెళ్ళి లోపల కూర్చోవడం. ఎంత లోపల కూర్చోవడం అంటే జడా శ్రవణ్ కుమార్ మొత్తం అన్ని మార్చేసుకుని మెచ్యూర్డ్ అయిపోయాడు. దాని తర్వాత గమనం లేకుండా అయిపోయింది. అది కెపాసిటీ ఆఫ్ జనసైనికులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళకున్న క్రేజ్ ఫ్యాక్టర్, వాళ్ళ హీరో అవనండి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అవని ఆయన పైన డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళ ప్రేమ వర్షన్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి దువ్వాడ పైన వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని చెప్పు చూపిస్తా ఇష్టం వచ్చినట్టు వాగాడు. ఎయిటర్ చిన్న బిట్ అయింది, ఇక్కడ బిట్ అయింది, మొత్తం అయింది. దెబ్బకి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక, వాళ్ళ ఇంట్లో వెళ్ళి బుట్ పాలిష్ చేసుకోరా. ప్రశ్న రావణ్ పైన ఎలాగైతే ఫస్ట్ పిఠాపురం, దెన్ మచిలీపట్నం, దెన్ సర్పవరం, దెన్ గన్నవరం అని చెప్పి ఇన్ని వరాలు బండి చూసారా, ఇదే లెక్కలో దువ్వాడ పైన ఫస్ట్ ఇక్కడ, ఫస్ట్ అక్కడ, ఫస్ట్ ఇక్కడ అని చెప్పి మొత్తం నిండిపోవడం ఖాయం. రాజా లేకుండా రాజు సింగిల్గా ఉండాలి. లేదు నేను కూడా లోపలికి వెళ్తానంటే 2-3 కూచిపూడి డాన్స్లు, భరతనాట్యం స్టెప్పులు పోలీస్ స్టేషన్ ముందేస్తే మొన్న కేసు నమోదైంది. ఈసారి ఇంకో 4-5 ఎక్కువ వేస్తుంది అనుకోండి, ఈ న్యూసెన్స్ మా వల్ల కాదు, జంటలు లోపలగా పెడదాం అని చెప్పి మహిళా విభాగంలో ఈవిడ జెంట్స్ సెక్షన్లో అతను నీయటం ఖాయం. శ్రీకాకుళంలో ఈ మోత మోగటం ఖాయం. వచ్చే వారం దీని అందరికీ రెడీగా ఉండండి. సో ఏమంటారు మీరు, జనసేనతో పెట్టుకోవడం అంటే జోకా, దెబ్బ అదిరింది కదా? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.